నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఎట్టకేలకు బెయిల్ మీద బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత మీడియా ముందు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఎప్పుడొచ్చినా సరే నన్ను అక్రమంగా వేధిస్తూ ఉంటుందని తను వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోపక్కేమో 73 రోజులు జైల్లో ఉంచి అక్రమంగా అరెస్ట్ చేసి నన్ను వేధిస్తున్నారని మిథున్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్, మిథున్ రెడ్డి ఇప్పుడు జైలు మీద బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడుతానే కూటమి ప్రభుత్వం ఎప్పుడొచ్చినా సరే నన్ను వేధిస్తూనే ఉంటుందని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది వాస్తవం అంటారా సార్? ఏమంటారు సార్? ఇప్పుడు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత అలాగే మాట్లాడతారు వాళ్ళు. ఎందుకంటే ఉత్తుపున్నాను ఎందుకు 73 రోజులు ఉంటాయండి అతను. 5 కోట్ల రూపాయలు ఇది ముడుపులకు సంబంధించిన అసలు స్కామ్ ఉంది. ఇంకా ఇది ఓన్లీ ట్రయలర్ మాత్రమే, టీజరు. 5 కోట్లు ట్రయల్ అతని అకౌంట్లోకి వచ్చినటువంటిది రుజువైంది కదా. అతను మామూలు వ్యక్తి ఏం కదా అతను వేధించాలంటే. పూర్తి స్థాయిలో కేంద్ర పెద్దలు అందరూ అండదండలు ఉన్నవాడు, వాళ్ళతో అంటగాగిన వాడు, ఏకంగా స్పీకర్ చైర్లో కూర్చున్నవాడు, కమిటీల్లో ఉన్నవాడు కదా ఇతను. చిన్న చితకవాడు కాదు కదా వేధించడానికి. ఇతను నిజంగా అలాగంటే పరువు నష్టం దాబాయి. నాకు అన్యాయం జరిగిందని ఆ డిపార్ట్మెంట్ సిట్ మీదనే చంద్రబాబు గారి మీద వాళ్ళ మీద కూటమి ప్రభుత్వం మీద పరువు నష్టం దాబాయి. చూద్దాం. మూసుకు కూర్చోరా పోల్చొక్క అని చెప్తారు వాళ్ళు. ఎందుకంటే ఏదో దయతేల్చి సరే వెళ్ళు అన్నారు, ఓవర్ యాక్షన్ చేస్తాం మళ్ళీ లోపల పెడతారని చెప్తారు. డెఫినెట్గా ఎంతో కొంత బతిమాలుకుంటేనే కొంచెం వెసులుబాటు ఇస్తారు. సరే వీడి వల్ల ఏం పెద్ద నష్టం జరగదులే అని. ఎందుకంటే ఆల్రెడీ రుజువులైనవి, ఇతను సాక్ష్యాలను ఏమి మార్చలేడని నమ్మితే ఇస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే కూడా ఇదే చెప్తాడా? ఇంత అరాచకం చేసి, ఇంత దారుణమైన సొమ్ము దొబ్బేసి, ఇంత నాసిరకం మద్యం ఎన్ని నిజం కాదా? నువ్వు తాగు ఆ మద్యం. నాసిరకం మద్యం తాగి ఎన్ని కుటుంబాలు పోయినా ఆ ఉసురు తగలదా మీకు? సిగ్గు లేకుండా మా తప్పేం లేదు, నీది లేదు, మరి ఎవరిదుంది పాత్ర ఇందులో? నా పాత్ర లేదు అంటున్నాడు. మరి ఎవరిదుందో చెప్పు, ఎవరిదుందో చెప్పు. ఏమో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను, తాడి చెట్లాగా ఉన్నాడు. ఆ మాత్రం గుర్తుండదా నీకు? ఏం జరిగిందో తెలియదు ఆ ప్రభుత్వంలో? జగన్మోహన్ రెడ్డి దగ్గర వంగి నిలబడతావు నువ్వు. ఆ గుమ్మం కాడ నిలబడితే నీకు సీటు కూడా ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి. నిజం చూసిన వాళ్ళు చెప్పారు. వీళ్ళు నోటుకు వచ్చినట్టు ఏం వస్తుంది మాట్లాడుతున్నారండి వాళ్ళు. వాళ్ళు ఇష్టమైనట్టు తల వంచుకుని పోవాలి. సత్యం రామలింగరాజు లాంటి 2 సంవత్సరాలు ఉన్నాడు ఆయన. అక్కడ ఉన్న పాలకులు అన్నీ రాజశేఖర రెడ్డి వీళ్ళందరినీ ఈయన బయటకు వచ్చి నోరు ఎప్పకూడదని లోపల పెట్టేశారు అతన్ని. ఏ తప్పు చేయకుండా అతను చేసిన తప్పును ఒప్పుకుని అతను సరెండర్ అయ్యాడు. ఎవడ పట్టుకోలేదు తెలుసా మీకు? ఆయన సిగ్గుతో ముఖం చూపించలేదు ప్రపంచం. మీకు సిగ్గు లేదు కాబట్టి ప్రజల సొమ్ము దొంగిలించి, ఆస్తులు ఆక్రమించి, భూములు కొల్లగొట్టేసి బయటకు వచ్చి మీ స్టూడెంట్ మాట్లాడుతున్నారు. శివిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఇతికోర్లు బొట్లు పెట్టుకుని మాట్లాడతాడు. కొత్త పంతులు గారికి నామాలు ఎక్కువన్నట్టుగా ఉంటుంది అతని వ్యవహారం. ఇంకో పక్కనేమో పరకామణిలో దొంగలందరూ మీ వాళ్ళే. వెంకటేశ్వర సొమ్ము కూడా కొట్టేస్తారు. ఇక్కడ బాబు ఏమో అటవీ భూములు కొల్లగొట్టేస్తాడు. మదనపల్లి ఫైల్స్ ఏంటో చెప్పు. వీడి ప్రభుత్వం ఎప్పుడొచ్చినా వేధిస్తుందా? మీరంటే ఇష్టం మరి ముద్దెట్టుకుంటారు మిమ్మల్ని. ఒక రంగం కేటర్ అంతా ఏమనుకుంటున్నారు, మిమ్మల్ని వదిలేస్తున్నారు అనుకుంటున్నారు. అసలు నువ్వు అరెస్ట్ అవుతావు అవ్వవు అని అనుకున్నారు. తప్పు చేయకుండా, ఎస్టాబ్లిష్మెంట్ అవ్వకుండా, ఇది ఎవడో చెప్పిన గాలి మాటలు కాదు. గూగుల్ టేక్అవుట్ ద్వారా వాట్సాప్లో మీ సంభాషణలో ఇవన్నీ కూడా రిట్రీవ్ చేశారు. మీరేమనుకున్నా చెరిపేద్దాం అనుకున్నా, చెరిపేస్తే చెరిగిపోదమ్మా. ఇది నీటి మీద రాతలు కాదు, ఇది శిలాశాసనం. మీరు చేసిన తప్పులన్నీ కూడా ముద్రింపబడ్డాయి. సార్, చుట్టూ సీసీ కెమెరాలు పెట్టి మాట్లాడనీయకుండా చేశారు, నన్ను వేధిస్తానే ఉన్నారు అని వ్యాఖ్యలు చేస్తున్నారు మిథున్ రెడ్డి. మాట్లాడనేకూడదంటే మేము మాట్లాడితే జైల్లో కూర్చుని గోడలతో మాట్లాడతావా? సీసీ కెమెరాలు పెట్టకపోతే నువ్వు పీక్ కోసేసుకున్నావు అనుకో, ఎవడో కోసేసాడు అంటారు కదా. సీసీ కెమెరాలు ఉంటే నువ్వు కోసుకున్నావు, ఎవడో కోసాడో తెలుస్తుంది కదా. అవును కదండి. ఇప్పుడు వీళ్ళతో ప్రమాదం ఎలాగుంటుందంటే, వాళ్ళు తలకాయ గోడకేసి కొట్టేసుకుని ఎవడో వచ్చి కొట్టాడు అంటారు. అలా రకాలు వీళ్ళు ఏమన్నా చాలా దారుణమైన మనుషులు వీళ్ళు. ఇప్పుడు తల గోడకేసి కొట్టేసుకుంటాడు, ఇదిగో రాత్రి ఒకడొచ్చి కానిస్టేబుల్ అని కొట్టేసాడు, కొట్టించేడు చంద్రబాబు అంటారు. అంచేత జాగ్రత్త. వీళ్ళ విషయంలో వాళ్ళకన్నా వీళ్ళకి ఎక్కువ భద్రత ఇవ్వాలి వాళ్ళు. లేదా జగన్మోహన్ రెడ్డి టికెట్ తీసేస్తాడు పైకి. పక్క పాము వెళ్తే కాటేజ్ పోతారు. పాముకి ఏమి ఊసిపోయినప్పుడు కాటేజ్ పోద్ది. అలాంటి వాళ్ళు వీళ్ళు. మామూలు మనుషులుగా మృగాలు కూడా ఆకలి తీరితే దాన్ని అది పోద్ది. ఇప్పుడు ఏదన్నా క్యారింగ్ ప్రెగ్నెంట్ తోటి ఉన్న జంతువులు చూస్తే కూడా ముట్టుకోకుండా పోతాయి. వీళ్ళకి అదేం లేదు కదా, దుర్మార్గం కదా. పసిబిడ్డలా లేకపోతే వీళ్ళ అనేటువంటి చూడకుండా ఎంత దారుణం. రుయా హాస్పిటల్ చిన్నపిల్లలు ఎంతమంది చచ్చిపోరండి. వాళ్ళ మాత్రం హాస్పిటల్ నిండా ఈ చెవిరెడ్డి వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా పెట్టుకున్న ఆక్సిజన్ సిలిండర్లో వాళ్ళ రూమ్లో కరోనా వచ్చినప్పుడు. ఇలా స్పెషల్గా జెరియంట్రీలతో పుట్టారు ఏమన్నా వీళ్ళు. జైల్లో కోర్టు చెప్పేంత వరకు వసతులు కల్పించలేదంట. వసతులు ఎందుకు కల్పించాలండి జైల్లో? నీకేంటి స్పెషల్? నేను నేరం ఏదన్నా
చిన్న ఏదో పెట్టి కేసు ఇది ఏమన్నానే. అసలు ఈ ప్రపంచంలోనే ఈ దేశం ఇస్తూ పోయేంత పెద్ద స్కాము ఇది. నీకు అసలు మామూలు సత్తు ప్లేట్లో భోజనము, సత్తు గిన్నెలో నీళ్లు పెట్టాలి, అక్కడ మట్టికుండలో నీళ్లు, టాయిలెట్ అందరితో పాటు కామన్ టాయిలెట్కి వెళ్ళాలి. కానీ నీకు ఇంటికాడి నుంచి భోజనము, పరుపు, టెక్క, ఫ్యాను, ఏసీ అన్నీ ఏర్పాటు చేశారు. ఇది చాలా గొప్ప ప్రజాస్వామ్యం ఇది. ఇక నేరస్తులందరూ కూడా అది అడగాలి. 10 రోజులు కూడా స్నానం చేయనోడు, ఒళ్ళంతా గజ్జి పెట్టినోడు, జేబులు కొట్టేసేవాడు కూడా నాకు ఈ సౌకర్యాలు కావాలని అడగాలి. ఈ జడ్జి గారులు ఏమంటారో చూడాలి. ఏంటండి అలా దారుణంగా ఉన్న పరిస్థితి. మన దేశంలో 2 రకాలు ఉన్నాయండి, 2 వర్గాలు. సంపన్న వర్గము, పేదవారు, రాజ్యాధికారం ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు. ఇలా ఈ 2 వర్గాల కింద విడిపోయి ఉన్నారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి నుంచి కింద వరకు వీళ్ళకే చట్టాలు, రాజ్యాంగము, దేశము ఇవన్నీ అమలవుతూ ఉంటాయి. హక్కులు ఇలాంటివన్నీ కూడా ఆ పై వాళ్ళకి అమలవుతూ ఉంటాయి. బాధ్యతలు ఏమి ఉండవు వాళ్ళకి. ఎంత కొల్లగొట్టేసినా కొల్లగొట్టేసుకోరా బాబు అంటారు, అందులో కొంత మాకు ఇవి అంటారు, అంతే. మీరు కూడా ఏం చేయాలంటే ఏ మార్గం ద్వారా అయినా సరే డబ్బులు కొల్లగొట్టేసి పోగొట్టుకుని ఎవడన్నా పట్టుకోవడానికి వస్తే కథ పాడేస్తే హ్యాపీగా ఉండొచ్చు మీరు. ఇదే మెసేజ్ ఇస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఈ స్వాతంత్రం నాకు వద్దనిపిస్తుంది. నాకు స్వాతంత్రం కావాలని అనుకునేవాళ్ళు, నాకు స్వాతంత్రం వచ్చిందని అనుకునేవాళ్ళు. కానీ ఈ స్వాతంత్రం బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఇవన్నీ వద్దురా బాబు. ఈ ప్రజాస్వామ్యం ఎవడొకడు పాలన కింద ఉంటే పోనీ ఒక ఏడుపు ఏడుతూ ఉండొచ్చు రోజుని. ఆడని చేస్తున్నాడు, ఆడు కొట్టేస్తున్నాడు, ఆడు తిట్టేస్తున్నాడు, ఆడతా కూర్చోవచ్చు. అదేమీ లేకుండా ఉండి కూడా ఏడవలసి వస్తుంది. అది దురదృష్టం కదా. సర్వస్వతంత్ర సర్వసత్తాక భారతదేశంలో ఉండి ఈరోజు ఈ ఏడుపుల కంటే కూడా ఎవడో ఒకటి పొరడచ్చి కొడుతున్నాడు, అప్పుడు ఏడితే బాగుంటుంది కదా. ఆ ఏడుపుకి అర్థం ఉంటుంది కదా. ఈ ఏడుపుకి అర్థం లేకుండా పోతుంది. ఇది పరిస్థితి. సార్ ముఖ్యంగా మరి ఇప్పుడు ఈ కేసుల మీద ఉన్న వాళ్ళు బెయిల్ మీద ముందుకు వస్తుంటే ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు, నీరు గారిపోతున్నట్టు అయిపోయింది. ఇప్పుడు ఏముండదండి, ఇప్పుడు బెయిల్ రాకుండా ఎవడ ఆపలేడు. దాని గురించి భయపడకూడదు. బెయిల్ వస్తే ఏమవుద్ది? అలాగే 72 రోజులు ఉన్నాడు, అంతకన్నా ఎక్కువ రోజులు ఏం పెడతారు అతనేం చిన్నోడేం కాదు నిజంగానే. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ బాలాజీ గోవిందప్పళ్ళు 103 రోజులు ఉన్నారు, ఇంకోడైతే 200 రోజులు ఉన్నాడు. వీళ్ళేమి అలాగేం వచ్చేయలేదు. వాళ్ళ వల్ల వాళ్ళు బయటకు వస్తే సాక్ష్యాలు తారుమారు చేయరనే నమ్మకం కలిగితే జడ్జి గారికి ఇస్తాడు. ఆ జడ్జి గారి విచక్షణ అదే. మరి మన వ్యవస్థలో విచక్షణ మన ఉంటుంది. ఆ విచక్షణాధికారం కలిగిన వాళ్ళ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది దేశ భవిష్యత్తు. వాళ్ళు సరిగ్గా ఉంటే పర్లేదు, సరిగ్గా లేకపోతే మళ్ళీ లప్పం అయిపోతున్నాయి. వీళ్ళు సిట్ అయితే వాళ్ళ చిత్తశుద్ధిని శంకించలేము. వాళ్ళు బ్రహ్మాండంగా దర్యాప్తు చేశారు. ప్రభుత్వం కూడా వీళ్ళు లోపల పెట్టాలని చూస్తుంది. ఆఖరి అమిత్ షా గారు వాళ్ళు కూడా ప్రభుత్వంలో భాగం బీజేపీ. వాళ్ళ అనుమతి కూడా తీసుకోవాల్సిన దురదృష్టకర పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు అంత ముందు 9 సిగరెట్ అంటించుకున్నారు కాబట్టి దాన్ని ఎడదీయాలని చాలా కష్టం. ఏంటండి అంచేత వాళ్ళ అనుమతి కూడా కావాలి. వాళ్ళు కన్విన్స్ చేస్తున్నారు, ఈ పెద్ద దొంగోడండి, బందిపోడు దొంగ, మీకు ఎందులో మొత్తం పంపలేదు, కొంచెమే పంపాడు, చాలా దొబ్బేసాడని చెప్తున్నారు వాళ్ళు. అదంతా రికవర్ చేసి రాష్ట్రానికి ఇస్తే మీరు మాకేం ఇవ్వకపోయినా పర్లేదు అని ఏదో చెప్తున్నారు వెళ్ళినప్పుడు అలానే. థ్యాంక్ యూ సార్.